హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. సో మీకు ముందుగా చెప్పినట్టే ఒడిశా రైడ్ కంప్లీట్ అయ్యిందో లేదో, సో ఎంత బిన్నే అయితే నెక్స్ట్ రైడ్ కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పిన. సో అట్లనే రేపు రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము వచ్చి కాట్పాడికి వచ్చి పూర్ణ హెల్మెట్కి ఎగ్జార్ ఉంది కదా, దానికి లాక్స్ పోయింటే ఇంకా కాట్పాడిలో కనుక్కున్నాము. నేను ఎక్కడైతే ఎక్స్బీ హెల్మెట్ తీసినా కదా, సో అక్కడికే వచ్చి ఆ లాక్స్ అన్నీ కూడా తీసుకొని అట్లనే నేను ఒక ఇంటర్కామ్ తీసుకొని ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము. సో ఇది ఆ లాక్స్ కూడా చూపి. ఇది వచ్చేసి 1600 ఎంత పడింది, జేబీ రేసింగ్. సో ఇంకా బ్రాండ్ అనేసి ఇదే తీసుకునేసిన. ఇది వచ్చి ఇది లాక్స్, ఇది వచ్చేసి 500 పడింది. ఎగ్జార్ అపెక్స్ మోడల్, ఇది ఎగ్జార్ అపెక్స్ మోడల్ ఇది. సో ఇంకా అది ఈ రెండు తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయినాము. లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసాం కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఇట్లా వచ్చి ఈ ఒక చిన్న షాపింగ్ ఉంటే చూసుకొని ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. ఏ ప్లేసెస్ అనుకున్నామంటే ప్రజెంట్ మా మైండ్లో ఇప్పుడు మాకు పూర్ణకు కాదు, నాకు యువకి డే 1 వచ్చేసి చిత్తూరు టు విజయవాడ, అది కామన్. డే 2 వచ్చేసి విజయవాడ టు మారేడుమల్లి అరకు, ఇవన్నీ మిస్ చేసిన. ఇవన్నీ కూడా చూసుకుందాం. వెళ్ళే దారిలోనే కాకినాడ ఉప్పాడ సైడ్ వెళ్దాం. ఈసారి ఉప్పాడ సైడ్ బీచ్ ఉంటుంది కదా, ఆ బీచ్ చూసుకుందాము. దానికన్నా ముందు రాజమండ్రిలో ఆత్రేయపురం పూతరేకులు ఉంటాయి కదా, సో అది ఆపి అక్కడ చూపిస్తాం మీకు. అక్కడ ఆపి పూతరేకులు టేస్ట్ చేద్దాం, తీసుకుందాం, అన్నీ చేద్దాం. ఇంకా నెక్స్ట్ ఇంకా అరకు అవన్నీ చూసుకొని మధ్యలో మ్యాక్సిమం విశాఖపట్నంకి వెళ్తాం, లేదంటే లేదు. వెళ్తాం అది మీకు మీరు చూసినట్టయితే ఒక నిన్నటి వరకు కూడా ఒడిశా వీడియోసే వచ్చినాయి. ఎందుకంటే నేను రైడ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి మెల్లిగా ఒక్కొక్క వీడియో ఎడిట్ చేసి పెట్టుకునే కాడికే నాకు 3 వీక్స్ అయింది అన్ని వీడియోస్. ఆ వీడియోస్ అయ్యిందో లేదో ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఉన్నా మళ్ళీ రైడ్ మధ్యలో ఏం వీడియోస్ ఉండదు. చాలా వీడియోస్ మిస్ అయినాయి. చాలా మంది అడుగుతున్నారు, బోబో గురించి అడిగినారు, నెక్స్ట్ వచ్చి ఇంకా కొన్ని డౌట్స్ అడిగినారు. అది కమెంట్ చూసి నేను ఈ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఫుల్ వీడియో చేస్తాను ఖచ్చితంగా. మీ డౌట్స్ అన్ని క్లారిటీ ఇచ్చేస్తా. సో బడ్జెట్ గురించి ఇప్పుడు నేను ఏం మాట్లాడను, ఎందుకంటే ఫస్ట్ రైడ్ది దీంతో మాట్లాడను. మొత్తం ఈ 2 రైడ్లు కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మొత్తం ఏపీ అంతా. దాని తర్వాత నేను బడ్జెట్ గురించి మీకు క్లారిటీ ఇస్తాను. నేను సోలోగా వెళ్ళినప్పుడు ఎంత అయింది, గ్రూప్గా వెళ్ళినప్పుడు ఎంత అయింది అనేసి. ఇప్పుడైతే ఇంకా రిటర్న్ వచ్చి ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ జ్యూస్ కోసం అయితే ఆపినాము. యాక్చువల్గా ఎప్పుడో స్టార్ట్ అయి ఉండాలి, సగానికి సగం ఇప్పుడు లేట్ అయ్యేది వీడి వల్లే. వీడియో ఇప్పుడు కూడా లేట్ చేస్తా ఉండేది. యాక్చువల్గా ఈ రోజే స్టార్ట్ అయి ఉండాలి మార్నింగ్ 2. బట్ వీడేమన్నాడంటే చిత్తూరుకి నేను రాను, మీరు డైరెక్ట్గా విజయవాడకు వచ్చేయండి. మీరు విజయవాడకు సాటర్డే వచ్చేసినారంటే సాటర్డే అటు నుంచి అంటే సండే వెళ్ళిపోదాము. సాటర్డే ఒకరోజు విజయవాడ చూసుకొని సండే వెళ్ళిపోదాము అని ఫస్ట్ ప్లాన్లో ఉన్నాం. బట్ వీడేమంటే నిన్న ఫోన్ చేసి నేను చిత్తూరులో ఉన్నా అన్నాడు. లైఫ్ అంటే అడ్వెంచర్స్, ఏదో జరుగుతుంది. నేనేం చెప్పినా, నేను ఫస్ట్ థింగ్ ఏపీ రైడ్ ఇప్పుడు విశాఖపట్నము, రాజమండ్రి, శ్రీకాకుళం అటు సైడ్ అంతా రీసెంట్గా న్యూస్లలో చూస్తా అంటే తుఫాన్ ఉంది, సైక్లోన్ ఏదో చెప్తున్నారు కదా. ఇంకా ఊరికే ఎందుకు వాన్లో కంటెంట్, కొంచెం రిస్క్ కదా వాన్లో కూడా తోలాలంటే కూడా బండి. మళ్ళీ కేరళ రైడ్లాగా బిస్కెట్లు అవుతాయి అన్నీ, కెమెరాలు ఆన్ చేయకుండా అన్ని బిస్కెట్లు అవుతాయి మళ్ళీ. అందుకు ఇంకా నేనేమనుకున్నా అంటే నేను ఏమనుకున్నామంటే కర్ణాటక వేద్దాము, ఇంక ఇటు సైడ్ హంపి వెళ్దాము, హంపి సైడ్ అట్లా వెళ్ళి చూసుకొని వచ్చేద్దాము అనుకున్నాము. నేను హంపి వీడేమంటాడంటే, మెయిన్ థింగ్ వీడే అన్న కుర్రాడు ఏమంటాడంటే ఏపీ రెడీ వెళ్దామంటాడు. మళ్ళీ నాకు వాట్సాప్లో ఏపీ పక్క అల్పపీడనం, సైక్లోన్స్, హెవీ వర్షాలు, అస్సలు మీరు బయట రావద్దండి, అది కూడా అలాంటి వీడియో వాడు చూసి గమ్మునుండడు. అది చూసి ఆ సీన్ క్రాప్ చేసి వీడియో డౌన్లోడ్ చేసుకుని క్రాప్ చేసుకుని నాకు వాట్సాప్ లో పెడతాడు. అంటే కూడా సరే ఇప్పుడు ఏపీలో ఇంత జరుగుతుంది కదా, తుఫాన్ ఉందంటున్నారు కదా, మనం ప్లాన్ చేంజ్ చేద్దామా, ఇటు సైడ్ వెళ్ళిపోదాం, కర్ణాటక సైడ్ ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అంటే లేదు, ఏపీఏ వెళ్ళాలి, ఏపీఏ వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వర్షాలు, మళ్ళీ సైక్లోన్ ఉంది, పర్లే వెళ్దాము అంటాడు. ఇప్పుడు దాని వల్లే సగానికి సగం డిలే. నాకు ఎగ్జామ్స్ టైం పాస్ కాలేదు,
నాకు అది ఆడుకునే దొరికినాము. పోస్ట్ పోన్ ఇది సెకండ్ టైం థర్డ్ టైం ఇది పోస్ట్ పోన్ సెకండ్ టైం అనుకుంటా ఇది పోస్ట్ పోన్ అయితే అనేది ఫస్ట్ అనుకుంది వినాయక చవితి తర్వాత లేదు వినాయక చవితి రోజే చవితి రోజే ఆగస్ట్ లాస్ట్ లో అనుకునేది తెలుసా. నీకు ఎగ్జామ్స్ నీ ఎగ్జామ్స్ వల్ల వీడి ఎగ్జామ్స్ ఉన్నాయి, వీడికి ఎగ్జామ్స్ వల్ల లేట్ అయింది. ఇంకా సర్లే మనోడేమంటే ఆల్రెడీ అరకు అంతా కంప్లీట్ చేసేసినాడు, అరకు అన్ని చేసినాడు. ఇంకా నేను రైడ్ చేసాను జోక్ నవ్వాలా. సో అది గోప్రో కొన్నాడు, గోప్రో కూడా కొన్నాడు వీడు. రీసెంట్ గానే కొనింది గోప్రో. ఎందుకు రా అంటే నేను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేస్తా, నాకు చాలా ఇంట్రెస్ట్ మోటో వ్లాగింగ్ మీద అన్నాడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇట్లా అంట. నాకు ఇన్స్పిరేషన్ వచ్చి ఈయనే గైస్, మా అందరికి ఇన్స్పిరేషన్ ఇట్లే. మీకు చెప్పేది మర్చిపోయినా, మా ఇన్స్పిరేషన్, మొత్తం మా బ్యాకప్, మా ధైర్యం, మా నమ్మకం, మా బలం అన్నీ అన్న. కానీ అన్న ఏం చేస్తాడు, మొత్తం గాలి తీసి అన్న ఏం చేస్తాడంటే మాకు చుక్కలు చూపిస్తాడు. ఏ ప్లాన్ వేసినా ఆడ అట్లుంది సిచ్యువేషన్, ఇట్లుంది సిచ్యువేషన్. ప్లానింగ్ అంటే అన్న లేదు, అది ప్లానింగ్ అంటే ఎక్కువ అది. కానీ అన్నకి ఇప్పుడు రైడ్ ఎట్లా అంటే రేపు వెళ్ళిపోతాము, స్టార్ట్ అవుతాము. నేను వీడికి దోలు తీరిపోతుంది రేపు. వీడి ఇట్లా ఉండడు ఫేస్. 500 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి, అది అర్థమవుతుంది. ఇప్పుడు 250 తగ్గించాడు అన్న అంటే పెద్ద సీసీలు 450, 650 ట్రై చేసి చిన్న ఇది గుర్తుండదండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రేపు మాకు డే 1, అన్నకు వచ్చేసి మండే నుంచి నీకు డే 1, అన్నకు 0 ట్యూస్డే నుంచి అన్నకు డే 0 మండే నుంచి. వీడికి మండే నుంచి డే 1 స్టార్ట్ అవుతుంది, మాకు రేపు నుంచి సండే నుంచి డే 1 స్టార్ట్ అవుతుంది. చిత్తూరు నుంచి విజయవాడకి వెళ్ళిపోతాం. అల్లే బెటరా నువ్వు షాక్ లేసా వాడా? వీడు చేసేదంతా ఇంతే, ఏదో ఓడి చెప్తా అంటాడు. పోస్ట్ పోన్ చేయి. సరే నేను అప్పటికే అడుగుతా, రైడ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా రా అంటే, ఫుల్ ఇంట్రెస్ట్, నాకు రావాలి, రైడ్ చేయాలి, నేచర్ రైడ్ ఇది అది ఇది అంటాడు. మళ్ళీ ఇట్లా సతాయిస్తాడు. ఏదో ఒకటి అవుతాయి, మాకు సెట్ కావు మా బైక్ మాకు. సో అది ఈ వీడియోస్ ఖచ్చితంగా మీకు నచ్చుతాయి, దాంతో ఎటువంటి డౌట్ లేదు. నేను మళ్ళీ చెప్తానా, మీకు ఈ సిరీస్ అర్థం అవ్వాలంటే నేను క్లారిటీగా సోలో రైడ్ చేసిన ఏపీ సిరీస్, ఒడిశా సిరీస్ అన్నీ ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టాం మన ఛానల్లో. మీరు ఆ సోలో రైడ్ చూడండి, ప్లేలిస్ట్ క్లిక్ చేశారంటే నీట్గా 1 by 1 వస్తాయి. చూడండి, దాన్ని చూసిన తర్వాత దీన్ని చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతాయి. ఈ రైడ్ ఏమంటే ఈ రైడ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమంటే మిస్ అయిన ప్లేసెస్ కవర్ చేయడమే. సో ఇప్పుడు మీరు అది ఇంకోటి అనుకోవచ్చు, ఇప్పుడు సైక్లోన్ అని కదా, విజయవాడలో ఫ్లడ్స్ ఉన్నాయి కదా, ఎందుకు మీకు తీట ఎక్కువ ఇట్లా రైడ్ చేస్తున్నాం అనేసి. సో తగ్గినాయి, మేము అన్ని సిచ్యువేషన్స్ చూసుకునే వెళ్తున్నాం. మేము ఎక్కువ రిస్క్ చేయాలని మాకు ఇది లేదు, అన్ని సిచ్యువేషన్స్ చూసుకొని ఇంకా రైడ్ చేయగలుగుతాం అనే దీంట్లోనే రైడ్ చేస్తున్నాము. సో ఆల్రెడీ నాకు పూర్ణ బాగా అలవాటు మాన్సూన్లో. తొలి కేరళలో దోల తీరిపోయింది. మాన్సూన్ కాదు కదా మీరు వెళ్ళింది కేరళకి, కానీ వర్షాలు ఇప్పుడు మాన్సూన్, ఇది స్టార్టింగ్, అదే ఇది మాన్సూన్ రైడ్ అయితే చూసుకుందా. రైన్ గేర్ అందరికి ఉంది, గోప్రోలు ఉన్నాయి. గోప్రో వద్దులేను, నేను నోరు తెరిసా జరుగుతుంది, మాట్లాడకూడదు. మంచి షార్ట్స్ వస్తాయి. చెప్తా ఉండరా, చెప్పు. చాలా కష్టపడతాను, ఇద్దరు నుంచి చూసిన ఎడిటింగ్ కంటెంట్ ఎవరు చేయలేరు ఇట్లా. అంతే వ్యూస్ రాకపోయినా బాగా చేస్తున్నాడు. సో కొద్దిగా నా ఫ్యాన్స్ కూడా సబ్స్క్రైబ్ చేశారు. వీడియోలో చెప్పాడు, కామెంట్ కి రిప్లై రా. అన్నతో వ్లాగ్ వచ్చేసింది. పూర్ణ అన్నతో కూడా చాలా మంది సెకండ్ ఛానల్లో వీడియో పెడితే పూర్ణ అన్నతో వ్లాగ్ అన్నారు. బ్రో నీకోసమే అభిమానానికి పూర్ణ అన్న వ్లాగ్ లో వచ్చేసినాడు. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.